Good morning, good afternoon, good evening. Welcome to the first class of PIB based current affairs. ఈ బుక్లో జనవరి 1 నుంచి జనవరి 31 వరకు కవర్ అవుతుంది. ఓకే, దీని ముందు కొన్ని డౌట్స్ ఉంటాయి మన మైండ్లో. లెట్ us క్లియర్ దాట్ ఫస్ట్. సార్, ఈ పిఐబి యొక్క సిరీస్ పేరు తేజం. ఓకే, నౌ ఈ పిఐబి చదివితే చాలా కరెంట్ అఫైర్స్కి, అది నేను ఎప్పటికీ చెప్పను, అలా ఏ టీచర్ కూడా చెప్పకూడదు. క్లియర్? బట్ ఎస్, గవర్నమెంట్ యొక్క యాంగిల్లో, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అంటే గవర్నమెంట్ యొక్క న్యూస్ యాంగిల్లో స్కీమ్స్ కానీ కొత్త కొత్త ఇనిషియేటివ్స్ కానీ దాని పరంగా చూస్తే కంపల్సరీగా పిఐబి నుంచి క్వశ్చన్స్ చూడడం జరుగుతాయి. అది మీకు ఇదే వీడియోలో ప్రూఫ్ కూడా ఇచ్చాను. కనీసం 15 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్ సెక్షన్ వర్ డైరెక్ట్లీ ఆస్క్డ్ ఫ్రమ్ పిఐబి. ఓకే, మీరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఐ కెన్ సీ దట్. థ్యాంక్ యూ ఫర్ దాట్. క్లియర్? ఇలాగే నేను ప్రతి సబ్జెక్ట్ డీకోడ్ చేస్తున్నాను. ఇది ఏ పుస్తకం నుంచి వచ్చిందో. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అన్నీ ఒకే పుస్తకం నుంచి వచ్చింది. అది కూడా డీటెయిల్గా వీడియో పెట్టాను నేను. ఒకే పుస్తకం నుంచి, వన్ బుక్. ఆ సోర్స్ కూడా టెలిగ్రామ్ లింక్లో షేర్ చేశాను నేను. ఓకే, డన్. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ హిస్టరీ కూడా అదే బుక్ నుంచి వచ్చింది. నేను అదే కవర్ చేశాను. సో నా ప్లాన్ ఏంటంటే, బుక్స్ తక్కువ చదవండి, బట్ రివిజన్ ఎక్కువ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ మెథడ్ టు క్లియర్ యువర్ ప్రిలిమ్స్. క్లియర్? ఓకే, సో ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం పిఐబి సిరీస్. ఓకే, ఏమైనా ఇది నా సెల్ఫ్ మేడ్ బుక్. ఇది ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ కానీ, ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, కంటెంట్ మిస్టేక్ కానీ కనిపిస్తే యూ కెన్ మెసేజ్ మీ పర్సనల్లీ. టెలిగ్రామ్లో నేను నా పర్సనల్ లింక్ ఐడి ఇస్తాను. యూ కెన్ మెసేజ్ మీ దేర్. క్లియర్? ఓకే, సో లెట్ us స్టార్ట్ నౌ. ఈ పిఐబి సిరీస్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్రతి టాపిక్ని ఒక్కొక్క పేజ్ నింపేయకుండా, ఓకే, మన కరెంట్ అఫైర్ మాఫియా అంటే కోచింగ్ మాఫియా లాగా మొత్తం పేజెస్ నింపేయకుండా సింపుల్గా క్వశ్చన్ ఎలాగ వస్తుందో ప్రిలిమ్స్లో అదే ఫార్మాట్లో ఇచ్చేసి పక్కన ఒక బూస్టర్ బాక్స్ ఇచ్చాను. బూస్టర్ బాక్స్ కానీ కాంటెక్స్ట్ కానీ ఒకవేళ మీకు ఇష్టమైతే చదవండి. ఇది క్లియర్? ఇది వదిలేసినా పర్లేదు. ఓకే, క్లియర్? అండ్ ఈ క్వశ్చన్స్ మీకోసం. ఈ టాపిక్ చదివిన తర్వాత, ఇదొక టాపిక్ అనమాట. ఈ టాపిక్ చదివిన తర్వాత సాల్వ్ దిస్ క్వశ్చన్. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, ఓకే. నౌ ఫస్ట్ టాపిక్, ADA's 2-day నేషనల్ సెమినార్ ఏరోనాటిక్స్ 2047 బిగిన్స్ ఇన్ బెంగళూరు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా రావచ్చు ఏపీపీఎస్సీలో? ఏపీపీఎస్సీలో క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే, సింపుల్గా అడిగేస్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్, నానో పార్టికల్స్ ఎవరు తెచ్చారు? ఐఐటి మండి. ఓకే, ఒక సింపుల్ లైన్లో క్వశ్చన్ అడిగేస్తున్నాడు. పిహెచ్డి సైన్స్ డిసిప్లిన్లో ఎవరు? ఏ స్పేస్ క్రాఫ్ట్ నాసా వదిలింది? ఓసిరిస్ ఎఫెక్స్. సో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, సో క్వశ్చన్ వస్తుంది, ADA's 2 days నేషనల్ సెమినార్ ఎక్కడైంది? బెంగళూరులో అయింది. ఏడిఏ అంటే ఏంటి సార్? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, అంటే ఏరోనాటిక్స్కి సంబంధించిన డెవలప్మెంట్ అంతా ఇది చూసుకుంటుంది. ఇది ఎవరి అండర్లో పనిచేస్తుంది? ఓకే, ఇది డిఆర్డిఓ అండర్లో పనిచేస్తుంది. ఓకే, డన్. క్లియర్? అంతే, ఇందులో ఇంకేం ఇంపార్టెంట్ ఉంది? సింపుల్. నౌ దీని పని ఏంటి సార్? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏం చేస్తుంది? ఓకే, ద ఫోరం డిస్కసెస్ ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, అన్మాన్డ్ సిస్టమ్, ప్రొపల్షన్, ఏవియానిక్స్, మెటీరియల్స్ అండ్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్. ఇది ప్రిలిమ్స్లో రాదు, బట్ ఇది మీ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఓకే, ప్రిలిమ్స్లో ఏమొస్తుంది అయితే, ఈ లొకేషన్ అడిగేస్తాడు. అయితే అడుగుతాడు, ఏడిఏ ఎవరి అండర్లో పనిచేస్తుంది? ఇస్రో అండర్లో పనిచేస్తుందా? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్లో పనిచేస్తుందా? మినిస్ట్రీ ఆఫ్ మన మైటీలో పనిచేస్తుందా? అలా అడిగేస్తాడు. క్లియర్? ఓకే, డన్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ 2 day విజిట్ చేశారు జమ్మూ కాశ్మీర్లో.
రివ్యూ సలాల్, సావల్కోట్ అండ్ రాత్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఇందులో క్వశ్చన్ ఎట్లా వస్తుంది సార్? సింపుల్గా వాడేం అడుగుతాడు, ఈ డ్యామ్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ డ్యామ్స్ ఎక్కడ ఉన్నాయి? సలాల్, సావల్కోట్, రాత్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఆన్ డే 1. ఓకే, సో జమ్మూ కాశ్మీర్లో విజిట్ చేస్తే జమ్మూ కాశ్మీర్లోనే ఉంటాయి కదా. సో జమ్మూ కాశ్మీర్లో సలాల్, సావల్కోట్, రాత్లే. క్లియర్. ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే ఈ సలాల్ ఏ రివర్ మీద ఉంది ఒక్క చిన్న గూగుల్ చేసేయండి, ఇక్కడే వెంటనే రాసియండి. సలాల్ ఈ రివర్ మీద ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చినాబ్లో ఉంది, సావల్కోట్ అండ్ రాత్లే. ఇది ఏ రివర్లో ఉంది, ఇది ఏ రివర్లో ఉంది, ఇది ఏ రివర్లో ఉంది. రివర్ చాలు, మొత్తం నోట్స్ నింపేకండి దీని మీద అనవసరంగా. ఎంత ఎత్తులో ఉంది, ఎప్పుడు ఫార్మ్ అయింది. ప్రిలిమ్స్ అలా కాదు. క్లియర్. నౌ థర్డ్, ప్రైమ్ మినిస్టర్ పేస్ ట్రిబ్యూట్ టు 1000 years ఆఫ్ సోమనాథ్ రెసిలియన్స్. సోమనాథ్ మీద యూపీఎస్సీలో ఒకసారి క్వశ్చన్ వచ్చింది. సో ఏపీపీఎస్సీలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎస్. సో ప్రైమ్ మినిస్టర్ ఆనర్డ్ 1000 years ఆఫ్ సోమనాథ్ రెసిలియన్స్ అంటే సోమనాథ్ ఇన్ని దోపిడి తర్వాత కూడా, ఇంత ఇన్వేషన్స్ తర్వాత కూడా అలాగే స్టిఫ్గా నించుంది ఈరోజు కూడా ఆ గుడి. సో సోమనాథ్ మీద క్వశ్చన్ ఎట్లా రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుంచుకోండి, సోమనాథ్ ఒక జ్యోతిర్లింగా కాదా? ఎస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగాస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగాస్. క్లియర్. అండ్ ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది అబ్సల్యూట్ కరెక్ట్ ఆప్షన్. ఇది ద టెంపుల్ వాజ్ రీబిల్డ్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్టర్ డిస్ట్రక్షన్. ఇప్పుడు మీకు హిస్టరీ క్వశ్చన్ అడుగుతాను, సోమనాథ్ డిస్ట్రక్షన్ ఏ ఫారెన్ ఇన్వేడర్ చేశారు? నాదిర్ షానా, లేదా అహ్మద్ షా అబ్దాలీనా, లేదా ఎదురు కాదా, లేదా ఎదురునా? నా క్వశ్చన్ ఏంటి, ఈ సోమనాథ్ గుడిని, ఈ జ్యోతిర్లింగాన్ని ఏ ఫారెన్ ఇన్వేడర్, ఏ ఫారెన్ ఇన్వేడర్ దోచుకుపోయాడో ఆర్ డిస్ట్రాయ్ చేశాడు? నాదిర్ షానా, అహ్మద్ షా అబ్దాలీనా, బోత్ ఆఫ్ దెమ్మా, నైదర్ ఆఫ్ దెమ్? కమెంట్ చేయండి, నాకు తెలియాలి. యూ షుడ్ నో దిస్. క్లియర్. నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్, సంపన్న పోర్టల్. సంపన్న పోర్టల్ వాడు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తాడు, ఈ సంపన్న పోర్టల్ దేనికి సంబంధించింది? హెల్త్ కోసమా, లేదా పెన్షన్ కోసమా, లేదా మన మిలిటరీ వల్ల రెవల్యూషన్ కోసమా? సో పెన్షన్ స్కీమ్, ఇట్ ఈస్ అ పెన్షన్ స్కీమ్. ఓకే, ఇట్ ఈస్ అ పెన్షన్ స్కీమ్ ఫర్ పెన్షనర్స్. ఆ పెన్షనర్స్ని డిజిటల్లీ ఇంటిగ్రేట్ చేయడం కోసం, అంటే వాళ్ళని ఒక యాప్ ద్వారా ఇంటిగ్రేషన్ చేయడం కోసం ఈ సంపన్న పోర్టల్ వచ్చింది. సో క్వశ్చన్ ఎలా రావచ్చు సార్, ఈ సంపన్న పోర్టల్ దేనికోసం? ఇది మీరు చెప్పారు, పెన్షన్ కోసం. ఇది ఎవరి కిందన పనిచేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషనా, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్కా? సార్ దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో ఎప్పుడైనా క్వశ్చన్ ఎలా వస్తుంది దాని పరంగా చదవాలి, కానీ మొత్తం చదివేసి క్వశ్చన్ సాల్వ్ అవ్వకపోతే వేస్ట్ కదా. మీకు అర్థమవుతుందా? క్లియర్. సో ఎప్పుడు కూడా ఒక టాపిక్ని క్వశ్చన్ ఎలా వస్తుంది, ప్రిలిమ్స్ ఓడు మన మీద ఎలా ట్రాప్ వేస్తాడు, ఎలా మనల్ని ఇరికిస్తాడు. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇది దేనికోసం ఇచ్చారు సార్? ఇది చదివినా చదవకపోయినా ఒకటే, బట్ ఒక్కసారి చదవండి కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ కోసం. దీనివల్ల ఏమవుతుంది, సంపన్న పోర్టల్ వల్ల ఈ పెన్షన్ లేట్ అవుతుంది కదా, అప్పుడప్పుడు మనకు పెన్షన్ లేట్ అవుతుంది అంటే మన తాతగారికి తాత. సో అలాంటి డీలేని ఆపుతుంది. ఎన్ష్యూర్స్ టైమ్లీ పేమెంట్స్, ఇంప్రూవింగ్ సర్వీస్ డెలివరీ, రీఇన్ఫోర్సింగ్ ట్రస్ట్. అంతే, దీని మీద క్వశ్చన్ రాదు. క్వశ్చన్ ఇక్కడ వస్తుంది, ఇది పెన్షనా కాదా, టెలికమ్యూనికేషనా కాదా. క్లియర్. నౌ రక్షా మంత్రి కమిషన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర ప్రతాప్, ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెసల్ బై జిఎస్ఎల్. ఇప్పుడు జిఎస్ఎల్ అంటే ఏంటి సార్? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే, ఈ సముద్ర ప్రతాప్ అంటే ఏంటి సార్? ఇదొక పొల్యూషన్ కంట్రోల్ వెసల్. మెరీన్లో మనం చాలా ఎక్కువ పొల్యూషన్ చేస్తున్నాము కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కేరళలో ఆయిల్ స్పిల్ అయింది, మొత్తం ఆయిల్ ఒలిగిపోయింది ఓషన్ దగ్గర, వాళ్ళ సీ దగ్గర. సో అలాంటి వాటికి ఆపడం కోసం సముద్ర ప్రతాప్ ఇనిషియేటివ్. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది? సి, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆప్షన్. సముద్ర ప్రతాప్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెసల్. సో క్వశ్చన్ 1,
ఇది ఇండిజినసా కాదా? ఇండిజినస్ అంటే ఏంటి? సొంతంగా మనం మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాము. సో ఇండిజినసా కాదా? ఎస్. సెకండ్ది, ఎవరు బిల్డ్ చేశారు? మద్రాస్ డాక్ యార్డ్ లిమిటెడా, గోవా షిప్ యార్డ్ లిమిటెడా? సో ఇది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. క్లియర్? ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏమి ఇస్తాడు తెలుసా మీకు? వాడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు? గ్రూప్ ఏపీఎస్సి వాడు, సముద్ర ప్రతాప్ అనేది మిలిటరీ కాంబాట్ కోసం తెచ్చాడు. అయ్యో కాదు, మిలిటరీ కాంబాట్ కోసం కాదు. ఇది ఆయిల్, ఇది మన పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ఇది. క్లియర్? ఓకే, డన్. సో ఒక్కసారి చదివినప్పుడు సొంతంగా ఇది చదవండి. ఇది దేనికోసం వచ్చిందో మీకు ఒకసారి అర్థం అయిపోతుంది. ఓకే, ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఐడిలో ఉంటుంది. టెలిగ్రామ్ ఐడి ఎక్కడ ఉంది సార్? ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లియర్? ఓకే, డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నా ఐడి కూడా పింక్ చేస్తాను. యూ కెన్ మెసేజ్ మీ దే. క్లియర్? ఓకే, నౌ ఎస్, ఇంకో విషయం, ఈ నంబర్ల మీద ఫోకస్ చేయకండి. ఓకేనా? ఈ నంబర్ మీద ఫోకస్ చేయకండి. బికాజ్ ఏదైతే సోర్స్ నేను ఎంచుకున్నానో అక్కడ నంబరింగ్ సిస్టమ్ లేదు. క్లియర్? ఈ నంబర్ల మీద ఫోకస్ చేయకండి. హలో పీపుల్, మీకు చెప్తున్నాను అందరికీ. యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అండ్ నితిన్ గడ్కరీ జాయింట్ రైడ్ ఇన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్ టు ప్రమోట్ క్లీన్ మొబిలిటీ. ఎందుకు సార్ ఇచ్చారు ఇది? వాడు ఏమడుగుతాడు అనేసి సి, వాడు ఇది అడుగుతాడు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్లో అంటే ఈ వెహికల్లో పెట్రోల్ అవసరం లేదు, హైడ్రోజన్ ఉంటే చాలు. కానీ అలాంటి హైడ్రోజన్ యొక్క వెహికల్లో ఎమిషన్ ఏంటి వస్తుంది? ఎస్, దిస్ ఈజ్ వేర్ ఏపీఎస్సి విల్ ట్రాప్ అస్. ఇలాంటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్లో హైడ్రో వెహికల్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ హైడ్రోజన్ విత్ వాటర్ యాజ్ ద ఓన్లీ ఎమిషన్. అంటే ఏంటి? దీనికి సైలెన్సర్ నుంచి ఏం వస్తుంది? CO2నా? కాదు, వాటర్ వస్తుంది అంతే. మీకు అర్థమవుతుందా? దీని సైలెన్సర్ నుంచి ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది. అందుకే ఇది క్లీన్. దీని ద్వారా ఎటువంటి పొల్యూషన్ మనకి లేదు. అందుకే మీకు ఇచ్చాను. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్ అంటే ఏంటి? ఓన్లీ ఎమిట్స్ వాటర్. ఓన్లీ ఎమిట్స్ వాటర్. హలో పడుకొని చూస్తున్నారా వీడియో? ఇది ఓన్లీ. క్లియర్? ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ రావచ్చు. ఇది మీకు ఇచ్చాను. డన్. నౌ నంబర్ పనికిరాదు. సరస్ 2026 ఎగ్జిబిషన్ టు బి ఇనాగ్యురేటెడ్ ఆన్ 8th January 2026 ఇన్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ 2026. ఓకే, సరస్ దేనికోసం? దీని థీమ్ ఏంటి? టు షోకేస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ ఇవ్వాలా? ఒక లిజ్జత్ పాపడ్ వస్తుంది, మీకు ఐడియా ఉంటే. ఆ లిజ్జత్ పాపడ్ కూడా ఈ ఉమెన్ SHG ద్వారానే తయారైంది. సో ఇలాంటి ఉమెన్ ఏదైతే తయారు చేసిందో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, రూరల్ ఆర్టిసన్స్ ద్వారా, అది పోర్ట్రేట్ చేయడం ఈ ఎగ్జిబిషన్లో, వాళ్ళ మార్కెట్ని పెంచడం. అర్థమైందా? కానీ క్వశ్చన్ ఏమొస్తుంది? సార్ సరస్ అనే ఎగ్జిబిషన్ ఎక్కడ అయింది? వాడేమిస్తాడు? నెల్లూరులో అయింది, విశాఖపట్నంలో అయింది. అయ్యో కాదండి, ఇది గుంటూరులో అయింది. క్లియర్? ఓకే, ఇంకో క్వశ్చన్ రావచ్చు. సరస్ ఎగ్జిబిషన్ దేనికోసం పెట్టారు? టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడం కోసమా? అయ్యో కాదు, ఇది రూరల్ ఆర్టిసన్స్ ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తయారు చేసే ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేద్దామని. క్లియర్? ఓకే, డన్. ఎపీడా ఎపీడా అంటే ఏంటండి? అగ్రికల్చర్ ప్రమోషన్. ఓకే, ఎపీడా అనే సంస్థ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ కోసం పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజెస్ని ఎలా బాగా ప్యాక్ చేయాలో, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో, ఇదంతా ఇది చూసుకుంటుంది. సో చూద్దాం ఏం తెచ్చిందో. ఎపీడా ఆర్గనైజెస్ భారతీ స్టార్టప్ ఛాలెంజ్ ఎట్ ఇండస్ ఫుడ్ 2026. టాప్ స్టార్టప్స్ టు పార్టిసిపేట్ ఇన్ గుల్ ఫుడ్ అండ్ బయోఫాజ్. సార్ ఇది నోట్ చేసుకోండి, టాటూ వేసుకోండి మీ చేతి మీద. గుల్ ఫుడ్, బయోఫాజ్ అంటే ఏంటి సార్ ఈ రెండు? సార్ ఈ గుల్ ఫుడ్ అనేది దుబాయ్ ఒక కంపెనీ, దుబాయ్ ఒక ఎగ్జిబిషన్ అనమాట.
ఓకే. ఇది దుబాయ్‌లో జరిగే ఎగ్జిబిషన్ పేరు. ఈ ఎగ్జిబిషన్‌లో ఏమవుతుంది సార్ అంటే మన ఫుడ్ సెక్టర్‌లో ఏదైనా పోర్ట్రే చేయాలంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్స్ అన్నమాట. ఫుడ్ ఎగ్జిబిషన్. బయోఫాచ్ అంటే ఇది జర్మనీ యొక్క ఎగ్జిబిషన్ అన్నమాట. సో మన ఇండియాలో ఎందుకు న్యూస్‌లో వచ్చింది సార్ ఇది? చదవండి నీట్‌గా. భారతీ స్టార్టప్ ఎట్ ఇండస్ ఫుడ్. అంటే ఎపీడా అనేది మన అగ్రికల్చరల్ ఫుడ్‌ని పోర్ట్రే చేస్తుంది గుల్ ఫుడ్ అండ్ బయోఫాచ్‌లో. ఓకే. సో క్వెషన్ 2 విధాలుగా రావచ్చు. భారతీ స్టార్టప్ ఛాలెంజ్ దేనికోసం? సార్ ఇది ఫుడ్ ఎక్స్‌పోర్ట్ సెక్టర్ కోసం. క్లియర్? గుల్ ఫుడ్ అనేది ఎవరిది? దేనికోసం? ఇదొక దుబాయ్ సంస్థ. ఇదొక ఎగ్జిబిషన్ లాంటిది. ఫుడ్ ఎగ్జిబిషన్ లాంటిది. బయోఫాచ్ అనేది జర్మనీ కోసం. మీకు అర్థమవుతుందా? సో క్వెషన్ ఇలా రావచ్చు. నేను ప్రతి టాపిక్‌లో క్వెషన్ ఎట్లా రావచ్చో కూడా చెప్తున్నాను. సో పీపుల్ ఒకవేళ మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటూ ఉంటే ఇలానే రాయండి. ఓకే. డన్. నౌ స్వామి ఫండ్. దేనికోసం సార్ స్వామి ఫండ్? హోమ్ బయర్స్ ఇంట్రెస్ట్. రియల్ ఎస్టేట్ మార్కెట్ మీరు వినే ఉంటారు పడుతూనే ఉంది. లాస్ట్ ఇయర్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్‌లోనే ఉంది. సో వాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ చేస్తున్నామా? హౌస్ బయర్స్ కోసం, హౌస్ బిల్డర్స్ కోసం. Swami Fund has played a pivotal role in resolving stalled housing projects. ఓకే. సో ఏది స్టాల్డ్ అంటే ఆగిపోయాయి. ఏదైతే కన్‌స్ట్రక్షన్స్ ఆగిపోయాయో, ప్రాజెక్ట్స్ ఆగిపోయాయో దానికోసం ఫైనాన్స్ ఇచ్చి దాన్ని మళ్ళా రీస్టార్ట్ చేయించాయి. ఎందుకంటే హౌసింగ్ రీస్టార్ట్ అయితేనే కదా అక్కడ రూరల్ పాపులేషన్‌కి పనుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ వేస్తారు, టైల్స్ వేస్తారు. సో ఈ హౌసింగ్ సెక్టర్ పనిచేస్తేనే వాళ్ళకి కూడా ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ చేస్తేనే మన జీడీపీకి హెల్ప్ అవుతుంది. సింపుల్ కనెక్షన్. సో ఇదంతా అవసరమా సార్? ఎందుకు ఇచ్చారు సార్ మరి? అయ్యా ఇదొక మ్యాగజైన్. అందరూ మీలా షార్ప్ కాదు కదా! క్లియర్? సో స్వామి ఫండ్ ఫర్ హోమ్ బయర్స్ ఇంట్రెస్ట్ అంతే. డన్. DRDO conducts successful ground test of full scale activity cooled long duration scramjet engine. ఓకే. ఇప్పుడు స్క్రామ్‌జెట్ అంటే ఏంటి సార్? స్క్రామ్‌జెట్ అంటే ఆ యొక్క రాకెట్ ఎయిర్ బ్రీత్ చేస్తుంది. అంటే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్‌ని వాడుతుంది. అర్థమైందా? క్లియర్? ఇంజిన్ ఫర్ హైపర్‌సానిక్ మిసైల్ ప్రోగ్రామ్. ఇప్పుడు హైపర్‌సానిక్ అంటే ఏంటి సార్? ఏదైతే సౌండ్ కన్నా స్పీడ్. సి సబ్‌సానిక్, సూపర్‌సానిక్, హైపర్‌సానిక్. హైపర్‌సానిక్ అంటే ఏంటి? స్పీడ్ గ్రేటర్ థాన్ మాక్ 5. ఈ మాక్ అంటే ఏంటి సార్? స్పీడ్ ఆఫ్ సౌండ్ అన్నమాట. ఓకే. దెన్ హైపర్‌సానిక్ స్పీడ్. డన్. సో క్వెషన్ ఎట్లా రావచ్చండి? దిస్ ఇస్ ద క్వెషన్. స్క్రామ్‌జెట్ ఇంజిన్ యూజెస్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ ఫర్ కంబషన్. ట్రూఆ? ఫాల్సా? ఇప్పుడే మీకు చెప్పానా? స్క్రామ్‌జెట్ యూజెస్ ఇట్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్ సార్. ఇప్పుడేం చెప్పాను నెక్స్ట్? హైపర్‌సానిక్ వెహికల్స్ ఆపరేట్ ఎట్ స్పీడ్స్ గ్రేటర్ థాన్ మాక్ 5. ఆబ్వియస్‌లీ. ఇప్పుడే మీకు చెప్పానా? హైపర్‌సానిక్ మిసైల్ అంటే మాక్ 5 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటి? ఇప్పుడు మీరు వెళ్ళి గూగుల్‌లో సబ్‌సానిక్ అంటే ఏంటి తెలుసుకోండి. సూపర్ సానిక్ అంటే ఏంటి తెలుసుకోండి. క్లియర్? ఓకే. స్క్రామ్‌జెట్ ఇంజిన్స్ కెన్ ఆపరేట్ ఎఫిషియెంట్‌లీ ఎట్ సబ్‌సానిక్ స్పీడ్. ట్రూఆ? ట్రూఆ? నో సార్. స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఎక్కువగా హైపర్‌సానిక్ మిసైల్‌లో ఈజీగా పనిచేస్తుంది. హైపర్‌సానిక్ స్పీడ్‌లో. దిస్ ఈజ్ అబ్సల్యూట్‌లీ రాంగ్. హోంవర్క్ ఏంటి? సబ్‌సానిక్ అంటే తెలుసుకోండి ఏంటి? సూపర్ సానిక్ తెలుసుకోండి అంటే ఏంటి? క్లియర్? డన్. నెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక హోటల్‌కెళ్లారు. పోనీ వైజాగ్‌లో ఒక హోటల్ ఉంది. సుబ్బయ్య అని. సుబ్బయ్య అనే హోటల్ వెళ్లారు. 300 బిల్ ఏసాడు. కిందన సర్వీస్ చార్జ్ ఏసాడు. సర్వీస్ చార్జ్. సర్వీస్ చార్జ్ సర్కార్ ఏం చెప్తుంది? సర్వీస్ చార్జ్ అనేది ఏ హోటల్ వాడు కూడా వెయ్యకూడదు. అయినా వాళ్ళు ఏస్తారు. ఓకే. సో దానికోసం ఈ ఆర్టికల్. మ్యాండేటరీ లెవీ ఆఫ్ సర్వీస్ చార్జ్ వయలేట్స్ కన్స్యూమర్ లా. ఓకే. బై సీసీపీఏ. సీసీపీఏ అంటే ఎవరు సార్? సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. క్లియర్?
సర్వీస్ ఛార్జ్ అనేది స్టాట్యూటరీ ట్యాక్స్ కాదు. అంటే మీరు కావాలంటే కట్టుకోవచ్చు. కానీ అదే సుబ్బయ్యోడికి చెప్పాననుకోండి, అయ్యా నువ్వు సర్వీస్ ఛార్జ్ తీసేయి, నేను కట్టను. వాడు వెళ్ళి కంపల్సరీగా తీస్తాడది. బికాజ్ అది కంపల్సరీ కాదు. ఒకప్పుడు కంపల్సరీ. అర్థమవుతుందా? క్లియర్? డన్? ఓకే సార్. సో మీరు గుర్తుంచుకోవాలి, సర్వీస్ ట్యాక్స్ అనేది ఒక మ్యాండేటరీ లెవీ కాదు. అంటే ఇది ఒక యాక్ట్ ద్వారా వచ్చిందా, ఇది స్టాట్యూటరీ కాదు. ఇది దీనికి లా ఏమీ లేదు. అర్థమవుతుందా? సర్వీస్ ఛార్జ్ మస్ట్ బి వాలంటరీ అండ్ బేస్డ్ ఆన్ కన్స్యూమర్ డిస్క్రిషన్. డిస్క్రిషన్ అంటే నా మర్జీ. మర్జీ అంటే నా ఇష్టం అనమాట. కడితే కడతాను, కట్టకపోతే నువ్వు తీసేయాలి బిల్ నుంచి. క్లియర్? ఓకే. నౌ భద్రకాళి టెంపుల్ ఇన్స్క్రిప్షన్ క్రానికల్స్ సోమనాథ్ టైమ్లెస్ లెగసీ అండ్ కుమారపాలాస్ రూల్ ఇన్ ఇట్స్ రివైవల్. మళ్ళా ఒకసారి సోమనాథ్ టెంపుల్ వచ్చింది. ఓకే, సో సోమనాథ్ టెంపుల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్. ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఇక్కడే రాసుకోండి. సోమనాథ్ టెంపుల్ ఇండియాలో ఏ స్టేట్లో ఉంది, ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకే, ఈ సింపుల్ హోంవర్క్ ఇస్తున్నాను. ఎందుకు సార్ హోంవర్క్ ఇస్తున్నారు, మీరు ఎందుకు పట్టలేదు పీడిఎఫ్లో? పీడిఎఫ్లో మీరే పెట్టొచ్చుగా. అయ్యా ఇది ప్రిలిమ్స్. ఓకే, ప్రతిదీ మీ ప్లేట్లో తెచ్చి పెట్టడం ఎవరి వల్ల పాసిబుల్ కాదు. అలా పెడుతున్నోడు కూడా ఆడు మంచోడు కాదు కూడా. కొంచెం రీసెర్చ్ సొంతంగా ఎప్పుడైనా చేసుకోవాలి. క్లియర్? ఓకే. నౌ భద్రకాళి టెంపుల్ ఇన్స్క్రిప్షన్ క్రానికల్స్ సోమనాథ్ టైమ్లెస్ లెగసీ అండ్ కుమారపాలాస్ రూల్ అండ్ రివైవల్. అంటే సోమనాథ్ టెంపుల్ రీబిల్డ్ చేయడం కోసం. రీబిల్డ్ ఎందుకు చేస్తున్నారు సార్, మీకు చెప్పానుగా, ఎన్నో బయట రాజులు, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ఇన్వేడర్స్ వచ్చి సోమనాథ్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళారు. అలా డిస్ట్రాయ్ చేసిన టెంపుల్ని మళ్ళా రిపేర్ చేశాడు ఎవరు? కుమారపాల. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, కుమారపాల కదా, వీడు పాలా డైనాసిటీ ఉంటాడు అనేసి. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కుమారపాల అనేది సోలంకి డైనాసిటీ నుంచి వచ్చాడు, 12th సెంచురీ సంబంధించిన వాడు. సో క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఎట్లా వస్తుంది, కుమారపాల సోమనాథ్ టెంపుల్ని రీబిల్డ్ చేశాడు. కరెక్ట్ సార్. కుమారపాల 8th సెంచురీ ఏడీలో ఉండేవాడు. రాంగ్ సార్, 12th సెంచురీ ఏడీ ఇది. కుమారపాల పాలా డైనాసిటీకి సంబంధించిన వాడు. రాంగ్ సార్, సోలంకి డైనాసిటీకి సంబంధించిన వాడు. మీకు అర్థమవుతుందా? క్లియర్? భద్రకాళి టెంపుల్ ఇన్స్క్రిప్షన్ సోమనాథ్ టెంపుల్ కుమారపాల, అంతే. ఇదేమీ అవసరం లేదు. దెన్ భాషిణి సముదాయే. భాషిణి సముదాయే స్ట్రెంథనింగ్ ఇండియాస్ లాంగ్వేజ్ ఏఐ ఈకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫోన్పే వాడుతున్నారు. ఆ ఫోన్పేలో 3 భాషలే ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీ. మరి తెలుగు వాళ్ళు ఏమైపోవాలి సార్? తెలుగు వాళ్ళకి 3 రాకపోతే ఏం చేస్తారు? ఎలా పే చేయాలి, ఎలా స్కాన్ చేయాలి తెలుస్తుందా వాళ్ళకి? కాదు కదా. అందుకే ఒక ఏఐ ఈకో సిస్టమ్, ఇండియాస్ లాంగ్వేజ్. ఏ ప్రాంతంలో ఏ భాష వాళ్ళు ఉన్నారో అదే భాషలో వాళ్ళకి యాప్స్ ఇవ్వాలి, సోషల్ మీడియా ఇవ్వాలి, వాట్సాప్లో టైపింగ్ కీప్యాడ్ ఇవ్వాలి. మీకు అర్థం? దానికోసం ఒక స్కీమ్ ఉందా? ఎస్, భాషిణి సముదాయే. సముదాయ అంటే కమ్యూనిటీ. ఓకే, క్లియర్? సో క్వశ్చన్ ఏమొస్తుంది, భాషిణి సముదాయ దేనికి సంబంధించింది, దీని పని ఏంటి? అయ్యా ఏఐ ఈకో సిస్టమ్ని, అంటే వాట్సాప్స్ని, మన మన ఇన్స్టాగ్రామ్ని వాళ్ళ భాషలోనే అందించడం దీని పని. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ, వాట్సాప్ ఎగ్జాంపుల్ కాదు, అంటే వాట్సాప్ నిజం కాదు, మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకేనా? నౌ ఇండియాస్ ఫిష్ ప్రొడక్షన్ రైజెస్ బై 106% to 197.75 lakh tons in ఫైనాన్షియల్ ఇయర్ 24-25. అంటే 10 సంవత్సరాల ముందు 95 lakh tons మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. ఈరోజు 195 lakh tons చేస్తున్నాము. అంటే 100% ఇంక్రీజ్. ఓకే, క్లియర్? సో క్వశ్చన్ రావచ్చు, దట్ ఫిష్ ప్రొడక్షన్ గత 10 సంవత్సరాలుగా తగ్గుతూనే ఉంది. అయ్యో కాదండి, ఇది పెరిగింది, ఇంకా డబల్ అయిపోయింది ఏకంగా. క్లియర్? డన్? ఓకే సార్. ఇండియా ఏఐ అండ్ ఎన్ఎఫ్ఆర్ఏ
లాంచ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కాంప్లియన్స్ ఛాలెంజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫైనాన్షియల్ ఓవర్సైట్ విత్ ఏఐ. అంటే ఏంటి సార్? సి, ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? ఫస్ట్ ఫస్ట్ తెలుసుకోండి ఎన్ఎఫ్ఆర్ఐ అంటే ఏంటి. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అంటే ఏదైనా ఫైనాన్షియల్ పేమెంట్స్లో ఫ్రాడ్ జరిగితే, ఇష్యూస్ వస్తే ఈ సంస్థ చూసుకుంటుంది. మీకు అర్థమవుతుందా? సో ఆ సంస్థ ఇండియా ఏఐతో ప్యాచప్ చేసుకుంది. టు లాంచ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కాంప్లియన్స్ ఛాలెంజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫైనాన్షియల్ ఓవర్సైట్ విత్ ఏఐ. మీకు అర్థమవుతుందా? క్లియర్? సో క్వశ్చన్ ఎట్లా వస్తుంది? సి, సింపుల్గా మనం చూస్తే వాడు ఏమంటాడు క్వశ్చన్లో, ఏపీఎస్సి వాడు, ఫర్ ఎగ్జాంపుల్ లీగో ఇండియా ఎవరు తెచ్చారు? 1 2 3 4 5. అవును, ఈ క్వశ్చన్ ఒక హ్యాక్ చెప్పనా, ఒక ట్రిక్ చెప్పనా ఎలా సాల్వ్ అవుతుందో? ఒక ట్రిక్ చెప్పాలా? ఇది ఏపీఎస్సి 2025 GS1 అంటే ప్రిలిమ్స్ క్వశ్చన్. సి, లీగో ఇండియా, లీగో ల్యాబొరేటరీ ఎవరు పార్ట్నర్స్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఐయుసిసిఏ ఉంది, ఇక్కడ కూడా ఐయుసిసిఏ ఉంది మన పిఐబిలో. ఓకే, ఇది ఫుల్ ఫామ్ రాశాడు, బ్రాకెట్లు కూడా రాశాడు. క్లియర్? రాజా రామన్న రాశాడు, ఆర్ఆర్సిఏటి బ్రాకెట్లో ఇచ్చాడు. సికే, ఇది కూడా బ్రాకెట్లో ఇచ్చాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్, సారీ మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్, ఐపీఆర్ బ్రాకెట్లో ఇచ్చాడు, ఇక్కడ కూడా బ్రాకెట్లో ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి సార్? వీడు ఈ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు కాపీ పేస్ట్ చేశాడు. కానీ చూడండి, ఇక్కడ షార్ట్ ఫామ్ బ్రాకెట్లో లేదు, ఇక్కడ షార్ట్ ఫామ్ బ్రాకెట్లో లేదు. అంటే ఇది కాపీ పేస్ట్ చేయలేదు, అంటే ఇది ఎక్కడి నుంచో వెతికి రాశాడు. సో ఆన్సర్ కూడా 2 5 లేదు, 3 ఓన్లీ. మీకు అర్థమవుతుందా? సి, ఇది ట్రిక్ అంటే ఇది ట్రిక్ కాదు, ఇది సైకలాజీ, ఎగ్జామినర్ సైకలాజీ ఇది. ఓకే, నా ఫార్ములా ఏంటంటే నేను ఈ సిరీస్ కూడా తీస్తాను, అంటే క్వశ్చన్ రాకపోతే ఎలా సాల్వ్ చేయాలి. త్వరలో ఆ సిరీస్ కూడా యూట్యూబ్లో పెడతాను. క్లియర్? అక్కడ నేను యూపీఎస్సి క్వశ్చన్స్, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ అన్నీ డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ రాకపోతే ఎలా కొంచెం లాజిక్ వాడి సాల్వ్ చేయొచ్చు. క్లియర్? ఓకే, సో ఓకే, సారీ ఫర్ ద డైవర్షన్. ఎక్కడ ఉన్నాం మనం? యా. సో క్వశ్చన్ ఎట్లా వస్తుంది? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కాంప్లియన్స్ ఛాలెంజ్ ఇండియా ఏఐ ఎవరి ద్వారా ప్యాచప్ అయి తెచ్చింది? ఎన్ఎఫ్ఆర్ఏ. ఎన్ఎఫ్ఆర్ఏ అంతే. సిఎస్ఐఆర్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఎన్ఐఎస్సిపిఆర్. ఇది మీరు సెర్చ్ చేయండి బాబు, నేను మర్చిపోయాను. సైన్స్ అంటే కోసం ఇది కూడా రీసెర్చ్ కోసమే. సెలబ్రేట్స్ 5th ఫౌండేషన్ డే. స్వస్తిక్ పోర్టల్ లాంచ్డ్ ఫర్ మల్టీలింగ్వల్ డైమెన్షన్ ఆఫ్ ఇండియాస్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో కమ్యూనిటీ ఉంది చెంచు అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన మేఘాలయలో కూడా కమ్యూనిటీ ఉంది, ఒక ట్రైబ్ ఉంది గారో అని, ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉంది గారో అని. వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఫేమస్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు దేనికోసం ఫేమస్? హనీ బీస్ యొక్క హనీ తీయడంలో మాస్టర్ వీళ్ళు. మీకు అర్థమవుతుందా? అంటే తేనె ఫార్మింగ్లో, ఎపికల్చర్లో దే ఆర్ వెరీ గుడ్. సో అలాంటి ట్రైబల్ నాలెడ్జ్ని, అలాంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ని మనం అందరికీ తెలియజేయాలి. దానికోసం ఏ పోర్టల్ వచ్చింది? స్వస్తిక్ పోర్టల్. సో క్వశ్చన్ 2 విధాలుగా రావచ్చు. ఈ స్వస్తిక్ పోర్టల్ దేని గురించి తెలుసు మీకు? ట్రెడిషనల్ నాలెడ్జ్ కోసం. ఓకే, ఎవరు తెచ్చారు? సిఎస్ఐఆర్ నీరి, అంతే. సారీ, సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్. ఓకే, డన్. క్లియర్? నౌ నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీలో ఒక వర్చువల్ రియాలిటీ థియేటర్ ఓపెన్ చేసింది. దిస్ ఈజ్ వర్చువల్ రియాలిటీ.
ఓకే, అన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈ వర్చువల్ రియాలిటీ. క్లియర్? సో ఎవరు ఇప్పారు ఇది? నేషనల్ సైన్స్ సెంటర్. ఎక్కడ ఇప్పారు ఇది? ఢిల్లీలో ఇప్పారు, అంతే. ఏమీ అవసరం లేదు. ఇండియన్ ఆర్మీ సెలబ్రేట్స్ 78th ఆర్మీ డే at జైపూర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది? ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సార్ జనవరి 15 సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? టు కోమెమరేట్ జనరల్ కేఎం కరియప్ప బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. క్లియర్? ఓకే, సింపుల్. ఎక్కడైనా మైండ్లో బర్డన్ అనిపిస్తుందా? కాదు. ఎందుకంటే ఈ పీడిఎఫ్ ఓన్లీ 25 పేజెస్ మాత్రమే. ఆ 25 పేజెస్లో కూడా ఒక్కొక్క పేజ్లో 2-3 ఫ్యాక్ట్సే ఉన్నాయి. అర్థమవుతుందా? సో బర్డన్ అనిపించకూడదు. క్లియర్? బికాజ్ ఇంకా ఫెబ్ ఉంది, మార్చ్, అలా మనం లాస్ట్ నవంబర్ వరకు తీసుకెళ్తాం ఇది, ఎగ్జామ్ మంత్ వరకు. క్లియర్? ఓకే. ఓకే, హిస్టారిక్ రీఫార్మ్స్ ఫర్ ఫార్మర్స్. యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ డీటెయిల్స్ ఆఫ్ న్యూ సీడ్ యాక్ట్. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ న్యూ సీడ్ యాక్ట్ గురించి ఒక 2-3 పాయింట్స్ తెలియచేసుకోవాలి. న్యూ సీడ్ యాక్ట్ అంటే ఇంతకు ముందు మనకు సీడ్ యాక్ట్ ఉండేదా? ఎస్, ఉండేది. 1966లో ఒక సీడ్ యాక్ట్ ఉండేది. ఇంతవరకు మనం ఇదే ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక కొత్త యాక్ట్ వచ్చింది. అంటే ఏంటి సార్? సి, న్యూ సీడ్ యాక్ట్. ఇది రియాలిటీ, ఇది రియాలిటీ, ఇది రియాలిటీ. ఒకవేళ ఏపీపీఎస్సీ మనతో ఆట ఆడుకుంటే వీళ్ళతో ఆడుకుంటాడు. ట్రాప్ స్టేట్మెంట్, ట్రాప్ స్టేట్మెంట్, ట్రాప్ స్టేట్మెంట్. సి, the seed act mandates all registration and QR coding of all seeds including those saved or exchanged by farmers locally. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫార్మర్ చిల్లీ గ్రో చేసుకున్నాడు. ఆ చిల్లీ నుంచి వచ్చే సీడ్ని మళ్ళా అదే వాడాడు, మళ్ళా దాని ద్వారా ఇంకో చిల్లీ పంటని పండించాడు. సో దాని మీద సీడ్ యాక్ట్ ఫోకస్ చేస్తుందా? అయ్యో కాదు. ఏదైతే కంపెనీ వాళ్ళు ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారో దాని మీద ఈ సీడ్ యాక్ట్ పనిచేస్తుంది. నాట్ బై లోకల్ ఎక్స్చేంజ్ బై ఫార్మర్స్. క్లియర్? సో ట్రాప్ స్టేట్మెంట్ నీట్గా చదవండి. ఇంకోటి ఏంటి సార్? ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏదైతే సీడ్ ప్యాక్ చేస్తున్నారో ఆ సీడ్ ప్యాకెట్ వెనకాల క్యూఆర్ కోడ్ ఉండాలి. ఆ క్యూఆర్ కోడ్లో అన్నీ తెలియాలి. ఈ సీడ్ ఎలా తయారు చేశారు, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి. క్లియర్? ఓకే. సో క్యూఆర్ కోడ్స్ ఆన్ సీడ్ ప్యాకెట్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్యారంటీ ఫుల్ కంపెన్సేషన్ టు ఫార్మర్ ఇన్ కేస్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్. అంటే ఆ సీడ్ని వాడి ఒకవేళ నా పంట పండలేదంటే దాని డబ్బులు కంపెనీ ఇస్తుందా? అయ్యో కాదండి, కాదండి. క్లియర్? ఓకే, ఒకసారి ఈ ఫోటో చదివేయండి. క్లియర్? అండ్ నౌ టెల్ మీ, అగ్రికల్చర్ ఏ సబ్జెక్ట్? స్టేట్ సబ్జెక్టా, సెంటర్ సబ్జెక్ట్ అంటే యూనియన్ లిస్ట్లో ఉందా, స్టేట్ లిస్ట్లో ఉందా, కాన్కరెంట్ లిస్ట్లో ఉందా? తెలియాలి మీకు ఇది. అగ్రికల్చర్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. క్లియర్? ఓకే, డన్. ఓకే సార్. 6th ఆసియాన్ ఇండియా డిజిటల్ మినిస్టర్స్, ADGMIN షార్ట్ ఫామ్లో ఉంటాము. మీరు ఇప్పుడు గమనించారా? ఎప్పుడు కూడా పిఐబి షార్ట్ ఫామ్ ఉంటే బ్రాకెట్లో కంపల్సరీగా షార్ట్ ఫామ్ పెడుతుంది. నేను ఈ క్వశ్చన్ మీకు అదే చెప్పాను. ఒరే షార్ట్ ఫామ్ అంటే బ్రాకెట్లో షార్ట్ ఫామ్ ఇస్తుందిరా అని. ఇది ఇది గవర్నమెంట్ యొక్క అంటే ఏంటంటారు దాన్ని, ప్రోటోకాల్ అనమాట. షార్ట్ ఫామ్ ఇవ్వాల్సిందే. ఓకే. మీటింగ్ హెల్డ్ విత్ థీమ్ అడాప్టివ్ ఆసియాన్. సో క్వశ్చన్ ఎలా రావచ్చు సార్? క్వశ్చన్ రావచ్చు, ADGMIN యొక్క థీమ్ ఏంటి? అడాప్టివ్ ఆసియాన్, ఫ్రమ్ కనెక్టివిటీ టు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్. అంతే. క్వశ్చన్ వస్తే థీమ్ మీద వస్తుంది, అది మీరు క్యాచ్ చేస్తారు, పట్టేస్తారు. క్లియర్? ఓకే, డన్ సార్. నో డౌట్స్? ఎస్. దేనికోసం సార్ ఇది? సార్
డిజిటల్ కనెక్టివిటీ కోసం. అంటే డిజిటల్ పరంగా మనం ఏ ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు టు కనెక్ట్ ఆసియాన్ అండ్ ఇండియా బెటర్. ఇండియా ఆసియాన్ మీద డిజిటల్ పరంగా మనం ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు దానికోసమే. ఇప్పుడు ఇదే మీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఆసియాన్ అంటే ఏంటి అలా బ్లా 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 అన్నీ వస్తాయి. అయ్యా నేను కూడా అంటే ఎగ్జామ్కి 1 మంత్ 2 మంత్స్ ముందు ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేస్తాను, PT365. అందులో ఆసియాన్ బేసిక్స్ కూడా కవర్ చేస్తాను. క్లియర్? సో మీరు బడన్ అవ్వక్కర్లేదు. ఏదైనా కరెంట్ అఫైర్స్ మిగిలిపోతే నేను అది మళ్ళా తెస్తాను. 2 మంత్స్ బ్యాక్ ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ పెట్టే 2 మంత్స్ బ్యాక్ నేను పీటీ ప్రతి సబ్జెక్ట్లో తెస్తాను. సైన్స్ అండ్ టెక్, ఎన్వైరన్మెంట్, ఓకే, పాలిటీ, బ్లా బ్లా ఎవ్రీథింగ్. కరెంట్ అఫైర్స్ ఏది కూడా మనం మిస్ చేయము. కానీ అట్లాగే గార్బేజ్ అక్కర్లేదు మనకి. అనవసరంగా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్తో మనం మన మైండ్ని ఆక్యుపై చేసుకోము. క్లియర్? ఇండియా అండ్ జర్మనీ సైన్ జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ ఆన్ టెలికమ్యూనికేషన్ కోఆపరేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏమిస్తాడు, ఇండియా ఏ దేశంతో జాయింట్ డిక్లరేషన్ సైన్ చేసింది ఆన్ టెలికమ్యూనికేషన్ కోఆపరేషన్? దట్ ఈస్ జర్మనీ. జర్మనీ పేరు ముందు కూడా వచ్చింది. దేనికోసం వచ్చింది సార్? ఫుడ్ ఎగ్జిబిషన్ కోసం వచ్చింది. అవునా కాదా? దీంతో పాటు ఇంకో పేరు కూడా వచ్చింది, గుల్ ఫుడ్, బయోఫాచ్. క్లియర్? ఓకే. స్వస్తిక్ పోర్టల్ దేనికోసం చెప్పండి, రీకాల్ చేసుకోండి. పీడిఎఫ్ ఎతక్కండి. స్వస్తిక్ పోర్టల్ దేనికోసం? భాషిని సముదాయ దేనికోసం? భాషిని సముదాయే. ప్రైమ్ మినిస్టర్ షేర్స్ గ్లింప్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ బుగురుంబా ద్వౌ ప్రోగ్రామ్ ఇన్ గువాహటి, అస్సాం. ఓకే. క్వశ్చన్ ఏం వస్తుంది సింపుల్గా, ఈ బగురుంబా ద్వౌ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది లేదా ఏ స్టేట్కి సంబంధించింది? ఓకే, ఇది ఒక ట్రెడిషనల్ ఫోక్ డాన్స్. క్లియర్? బోడో కమ్యూనిటీ ద్వారా వచ్చింది. సో కమ్యూనిటీ పేరు కూడా ఉంది, స్టేట్ పేరు కూడా ఉంది. ఇది ఒక ఫోక్ డాన్స్ అంతే, మిగతా ఏది ఎక్కర్లేదు. సీన్ మీరు చూస్తే ఒక్కొక్క పేజీలో 2-3 ఇన్ఫర్మేషన్సే ఉన్నాయి. ఓకే. ఐఎన్ఎస్ సాగర ధ్వని, నాకు సో చెప్పండి, సముద్ర ప్రతాప్ దేనికోసం వచ్చింది? సముద్ర ప్రతాప్ దేనికోసం వచ్చింది? ఇది ఒక మిలిటరీ కాంబాట్ వెసలా? ఎస్ ఆర్ నో కమెంట్లో చెప్పండి ఫాస్ట్గా. సాగర్ ధ్వని ఫ్లాగ్స్ ఫర్ సాగర్ మైత్రి 5 విజన్. నౌ సాగర ధ్వని దేనికోసం సార్? సాగర ధ్వని హ్యాస్ బిన్ డిప్లాయిడ్ ఫర్ ద సాగర్ మైత్రి మిషన్ టు అండర్టేక్ కొలాబరేటివ్ ఓషియనోగ్రఫిక్ రీసెర్చ్. అంటే ఓషన్ అడుగున, ఓషన్లో ఎటువంటి రహస్యాలు ఉన్నాయి దాని మీద రీసెర్చ్ చేయడం కోసం ఈ మిషన్ అన్నమాట. ఈ మిషన్ కింద ఈ ఐఎన్ఎస్ బయలుదేరింది. క్లియర్? ఓకే. సో సాగర్ ధ్వని ఏంటి? డెడికేటెడ్ ఓషియనోగ్రఫిక్ రీసెర్చ్ వెజల్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. ఇది దేని కింద వచ్చింది? సాగర మైత్రి కోసం వచ్చింది. ఇండియా లాంచెస్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ ఎవరిది? ఇది ఇండియాది. అంటే నార్మల్గా రిపోర్ట్లన్నీ మనం బయట దేశాల్లో చూస్తాం, కానీ ఇది ఇండియా ఇనిషియేటివ్. క్లియర్? ఓకే. ఇండియా హ్యాస్ అన్వీల్డ్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ టు ఎంకరేజ్ ఎథికల్ గవర్నెన్స్ అండ్ రెస్పాన్సిబుల్ కండక్ట్ అమాంగ్ నేషన్స్. అంతే, ఇదేది ఎక్కర్లేదు. ఐఎన్ఎస్ సుదర్శిని టు ఎంబార్క్ ఆన్ ట్రాన్స్ ఓషనిక్ సెయిల్ ఎక్స్పిడిషన్. సార్ సాగర్ ధ్వని చెప్పారు, రీసెర్చ్ కోసం అన్నారు, మరి ఇది దేనికోసం సార్? సుదర్శిని విల్ అండర్టేక్ ద ట్రాన్స్ ఓషనిక్ సెయిల్ ఎక్స్పిడిషన్. అంటే సీమ్యాన్షిప్ కోసం, సెయిలర్స్ కోసం, సెయిలర్ ట్రైనింగ్ కోసం తెచ్చిన షిప్ ఇది. అర్థమవుతుందా? సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సుదర్శిని దేనికోసం? ట్రైనింగ్ కోసం. సాగర్ ధ్వని దేనికోసం? రీసెర్చ్ కోసం. క్లియర్? లోకాయన్ 2026 ఇది స్కీమ్ పేరు. ఈ స్కీమ్ కింద ఐఎన్ఎస్ వచ్చింది.
Very important fact. Lucknow has emerged as first city to achieve fresh waste dumping by ensuring complete processing. పాలు ప్యాకెట్లు, ఓకే, మన ఈ చిప్స్ ప్యాకెట్లు అవన్నీ ఏం చేస్తాము? డస్ట్‌బిన్‌లో పడేస్తాము. మున్సిపాలిటీ ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. కాల్చడం వల్ల ఏమవుతుంది? పొల్యూషన్ అవుతుంది. క్లియర్? సో, ఆ సైకిల్‌ని ఆపేసింది లక్నో సిటీ. అన్నీ రీసైకిల్ చేస్తుంది. క్లియర్? నౌ, దిస్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇదంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీరు కావాలంటే చదువుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. ECINET. క్లియర్? సో ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దిస్. పరాక్రమ్ దివస్ సెలబ్రేట్ చేసుకున్నాం మనం ఇప్పుడు. ఏం చేస్తున్నాం? పరాక్రమ్ దివస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? పరాక్రమ్ దివస్ ఎందుకు సెలబ్రేట్ చేస్తాము? ఎందుకు? సార్, టు కోమెమరేట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్, వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ ఐకానిక్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇప్పుడు చేస్తాము 23rd January. క్లియర్? ఓకే. నౌ, విశాఖపట్నం కరెంట్ అఫైర్ ఇది. ఇండియన్ రైల్వేస్ డిప్లాయ్స్ హ్యూమనాయిడ్ రోబోట్ ASC అర్జున్. ఈ రోబోట్ని వైజాగ్ స్టేషన్లో డిప్లాయ్ చేసింది. సో క్వశ్చన్ ఏమొస్తుంది? ఏ ఇండియన్ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబోట్ రీసెంట్గా డిప్లాయ్ చేయబడింది? అది విశాఖపట్నం అండి. దాని పేరేంటి? ASC అర్జున్. ASC అర్జున్, మర్చిపోకండి, పేరు కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. సర్ట్ ఇన్. ఫస్ట్ ఈ సంస్థ దేనికోసం తెలుసా మీకు? మన ఇండియాలో ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఇష్యూ వస్తే దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రెస్పాన్సిబుల్. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? సర్ట్ ఇన్ న్యూస్లో పిఐబిలో వచ్చింది. సో దానిని ఎలా క్వశ్చన్లా మార్చాడు ఏపీఎస్సి వాడు? సర్ట్ ఇన్ ఏ మినిస్ట్రీ కిందన ఫంక్షన్ చేస్తుంది? సార్, మైటీ కిందన ఫంక్షన్ చేస్తుంది. మైటీ కిందన ఫంక్షన్ చేస్తుంది. క్లియర్? ఓకే. ఓకే సార్, 1 second guys. ఓకే. యా, వేర్ వర్ వి? సర్ట్ అంటే ఏంటి సార్? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే సార్, ఎప్పుడైనా నా కళ్ళ ముందు సర్ట్ ఇన్ కనిపిస్తే నాకు 2 విషయాలు గుర్తుకు రావాలి. 1, ఇది మైటీ కింద పనిచేస్తుంది. రెండోది, ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2000 ద్వారా తెచ్చిబడింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2000. అర్థమవుతుందా? ఎక్కడైనా సర్ట్ ఇన్ కనిపిస్తే పరాక్రమ్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఎందుకు చేస్తారు? రీకాల్ చేసుకోండి ఫాస్ట్గా. పాజ్ చేసుకోండి వీడియోని, రీకాల్ చేసుకోండి ఫాస్ట్గా. పరాక్రమ్ దివస్ ఇప్పుడు వచ్చింది, ఎందుకు తెస్తారు? ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? స్వస్తిక్ బోర్డు దేని గురించి? సముద్ర ప్రతాప్ ఇనిషియేటివ్ దేనికోసం? సాగర్ ధారిణి దేనికోసం? పాజ్ చేసుకోండి, రీకాల్ చేయండి ఫాస్ట్గా. సాగర్ ధ్వని దేనికోసం? ఓకే. నౌ, ఇది కూడా ఇంపార్టెంట్ కాదండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్. అబ్జర్వ్డ్ ఆన్ 25th January. ఎన్ని డేట్స్ గుర్తుంచుకోవాలి సార్ అనవసరంగా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్. మీ మైండ్ అంత స్పేస్ ఉంటే వెతకండి. నేషనల్ ఓటర్స్ డే ఇప్పుడు 25th January, అంతే. ఓకే. నా క్వశ్చన్ వస్తుంది. ఆపరేషన్ సహయద్రి చెక్మేట్ దేనికోసం వచ్చింది? ఇజ్రాయిల్లో ఉన్న ఇరికిపోయిన మన వాళ్ళని మళ్ళీ ఇండియా తేడం కోసం. యుక్రెయిన్లో ఉన్న మన వాళ్ళని మళ్ళా తేడం కోసం. లిబియాలో ఇరుక్కుపోయిన ఇండియన్స్ని మళ్ళా ఇంటికి తెచ్చుకోవడం కోసం. ఫోర్త్, నన్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ ఏంటి సార్? నన్ ఆఫ్ ది అబవ్. సహయద్రి చెక్మేట్ దేనికోసం అండి? డ్రగ్స్ కోసం. ఏదైతే ఇల్లీగల్గా డ్రగ్స్ మార్కెట్లో
సేల్ చేయబడుతున్నాయో దాని కోసం దాన్ని ట్రాప్ చేయడం కోసం. క్లియర్? ఓకే. ఆపరేషన్ సహ్యాద్రి చెక్మేట్. సహ్యాద్రి అంటే ఏంటి సార్? వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్. క్లియర్? ఓకే. డన్. ఓకే సార్. ఇండియా ఎనర్జీ వీక్ 2026. ఓకే. హైడ్రోజన్ జోన్ తెచ్చారు. హైడ్రోజన్ జోన్ అంటే ఏంటి సార్? అంటే ఆ ఏరియాలో హైడ్రోజన్ గ్యాస్ మనం క్రియేట్ చేస్తున్నాము, మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. క్లియర్? ఇండియా ఎనర్జీ వీక్ హైడ్రోజన్ జోన్ ఇనాగ్యురేషన్ స్పాట్ లైటింగ్ ఇండియాస్ లో కార్బన్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్. ఇప్పుడు నేను స్పెషల్గా దీనికోసమే తెచ్చాను. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? రకరకాల హైడ్రోజన్స్ ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, బ్రౌన్ హైడ్రోజన్, ఎల్లో కూడా ఉంటుందా? నో, బ్లాక్ హైడ్రోజన్ ఐ థింక్ సో. ఓకే. సో అంటే రకరకాల హైడ్రోజన్స్ ఉంటాయి. కానీ గ్రీన్ హైడ్రోజన్ అనేది దేని ద్వారా తయారు చేస్తారు? రీన్యూవబుల్ ఎనర్జీ ద్వారా తయారు చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైడ్రోజన్ తయారు చేయడం కోసం మీరు ఏంటి వాడుతున్నారు? నార్మల్గా కోల్ వాడతారు కదా, ఎనర్జీ కావాలి కదా. సో ఆ కోల్ వల్ల ఏమవుతుంది? మళ్ళీ పొల్యూషన్ అవుతుంది. ఉపయోగం ఏమైంది? హైడ్రోజన్ తెస్తున్నారు మీరు పొల్యూషన్ తగ్గించడానికి కోసం, కానీ దానికోసం మీరు మళ్ళీ కోల్ వాడుతున్నారు. అది పొల్యూషన్ పెంచుతుంది. మీకు అర్థమవుతుందా? సో అట్లా. కానీ గ్రీన్ హైడ్రోజన్ అనేది రీన్యూవబుల్ ఎనర్జీ ద్వారానే తయారవుతుంది. అంటే గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేసినప్పుడు కూడా పొల్యూషన్ అంతగా ఉండదు. కోల్ ద్వారా తయారు చేయం మనం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ద్వారా, విండ్ ద్వారా, హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా, అలా. మీకు అర్థమవుతుందా? సో అలా. ఓకే. సో దీనికోసమే స్పెషల్గా నేను కరెంట్ అఫైర్ పెట్టాను, లేదంటే ఇది కూడా ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా. క్లియర్? ఓకే. ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే రీఇన్ఫోర్సింగ్ డిజిటల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబుల్ డేటా గవర్నెన్స్. ఓకే. సో దిస్ ఈస్ ఇంటర్నెట్ ప్రైవసీ కోసం ఇది. క్లియర్? సో ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే ఫర్ రెస్పాన్సిబుల్ డేటా గవర్నెన్స్. ఒకసారి ఈ మ్యాప్ చూసేయండి రీకాల్ చేసినప్పుడు, దట్ ఈస్ ఇనఫ్. ఓకే. వెరీ 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 ఇంపార్టెంట్. ఆయుష్ ఎక్సిల్ అండ్ జెప్టో సైన్ MOU టు స్ట్రెంథెన్ డిజిటల్ యాక్సెస్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫ్ ఆయుష్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఆయుష్ అంటే ఏంటి సార్? ఆయుష్ అంటే AYUSH, ఆయుర్వేద, యునాని. ఓకే. ఎస్ అంటే కూడా ఏదో ఉంటుంది. ఓకే, హోమియోపతి. ఇది గుర్తుంది. అంటే ఉంటాయి 5 రకాలమైన మెడిసిన్స్ ఉంటాయి. సో ఆయుష్ దేనితో సైన్ చేసింది? ఏ సంస్థతో సైన్ చేసింది? MOU, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. జెప్టోనా, జొమాటోనా, స్విగ్గీనా లేదా బ్లింకిటా? అయ్యా జెప్టో సార్. ఇది జెప్టో. ఎందుకు సార్ అంటే జెప్టో ద్వారా కూడా మీరు ఆయుష్ మెడిసిన్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? దానికోసం జెప్టోతో సైన్ చేసింది MOU. క్లియర్? ఇప్పుడు ఆయుష్ ఎక్సిల్ అనే సంస్థ ప్రైమరీగా దేనికోసం? లాజిక్ వాడండి. లాజిక్. సార్ మీరు చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీ వల్ల మా క్వశ్చన్ అవ్వలేదు, అలా అంటే జరగదు. లాజిక్ వాడండి. రెగ్యులేట్ హాస్పిటల్స్, ప్రమోట్ ఎక్స్పోర్ట్, ప్రొవైడ్ మెడికల్ ఎడ్యుకేషన్, లైసెన్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఇప్పుడు ఆయుష్ ఎక్సిల్ రాస్తుంది. ఎక్స్ అంటే ఏంటి సార్? అంటే ఎక్కడో దగ్గర ఎక్స్పోర్ట్తో సంబంధం ఉంది. ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి. అర్థమవుతుందా? క్లియర్? కానీ క్వశ్చన్ గుర్తుంచుకోండి, ఆయుష్ ఏ సంస్థతో MOU సైన్ చేసింది? జెప్టో. సరే, ఈ MOU క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్పాలా? ఆగండి చూపిస్తాను. ఒక క్వశ్చన్ వచ్చింది APPSCలోనే. ఇండిజినస్ MOU కనిపించట్లేదే. ఇందులో లేదా అయితే? జస్ట్ అ సెకండ్ గైస్. అంటే మీకు తెలియాలి కదా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో, అందుకే. దట్ ఈస్ వై ఐఎమ్ స్ట్రగ్లింగ్ దిస్ హార్డ్ ఫర్ యూ గైస్.
ఎస్, ఇదే. సారీ ఫర్ ద డిలే. ఐరీనా, ఐరీడా మీరు గమనిస్తున్నారా? పిఐబి నుంచి వచ్చిందంటే కంపల్సరీగా అందులో బ్రాకెట్ ఉంటుంది, షార్ట్ ఫామ్ ఉంటుంది. ఓకే. హ్యాస్ సైన్డ్ అ ఎంఓయు ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫర్ విత్ విచ్. అంటే ఎంఓయు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏపీఎస్సిలో, డైరెక్ట్గా నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్. సో క్వశ్చన్ రావచ్చు ఇలాగే, ఆయుష్ ఏది డాక్యుమెంట్, సరే వదిలేయండి. ఆయుష్ అనేది ఏ దేంతో ఎంఓయు సైన్ చేసింది సార్ చెప్తూ. క్లియర్. ఈ క్వశ్చన్ వేరేగా ఇచ్చాను, చదువుకోండి ఒకసారి. క్లియర్. లక్ష్య జీరో డంప్ సైట్. లక్ష్య ఇనిషియేటివ్ దేని గురించి? ఇండియాస్ డ్రైవ్ టు ఎలిమినేట్ సిటీ డంప్ సైట్స్. మీకు చెప్పాను కదా, చిప్స్ ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు ఆఖరికి ఎక్కడ పడేస్తున్నారు? అర్బన్ సిటీస్లో ఒక లొకేషన్లో అయితే పాతేస్తున్నారు, ఇది అట్లాగే ఉంచేస్తున్నారు. దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి డంప్ సైట్స్ని ఖతం చేయాలి అండర్ స్వచ్ఛ భారత్ మిషన్. క్లియర్. డన్. నౌ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్. ఓకే. ఇందులో ఎందుకు ఏంటి ఎలా అడగండి, ఏపీఎస్సి మీకు అలా అడగట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏపీఎస్సిలో కూడా. క్లియర్. సో స్టడీ ఆఫ్ స్టెల్లార్ ట్విన్స్ రివీల్ సీక్రెట్స్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్టార్స్. ఓకే. వి ఉమా, సారీ డబ్ల్యూ ఉమా అంటే ఏంటి సార్? అంటే ఉర్సా మేజోరిస్ స్టెల్లార్ ట్విన్ స్టార్స్ ఇది. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? సింపుల్గా వి ఉమా రీసెంట్గా న్యూస్లో చూడబడింది అంటే ఏంటి సార్? ఇది స్టెల్లార్ ట్విన్కి సంబంధించింది, ఇది స్టార్కి సంబంధించింది. క్లియర్. ఇది ఒక షార్ట్ పీరియడ్ డంబెల్ బేస్డ్ బైనరీస్. అంటే బైనరీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 స్టార్స్ చాలా క్లోజ్గా కాంటాక్ట్ అయి ఉంటాయి, మీకు అర్థమవుతుందా? 2 స్టార్స్ చాలా క్లోజ్గా కాంటాక్ట్ అయి ఉంటాయి, అంతే. దే ఆర్ సో క్లోజ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ దే షేర్ అ సింగిల్ అవుటర్ అట్మాస్ఫియర్. ఈ రెండింటికి ఒకటే అట్మాస్ఫియర్ అంట. అండ్ దే ఆర్బిట్ అరౌండ్ ఈచ్ అదర్. దే ఆర్బిట్ అంటే తిరుగుతూనే ఉంటుంది ఒకరికొకరు. క్లియర్. దీస్ స్టార్స్ యాక్ట్ యాజ్ న్యాచురల్ ల్యాబొరేటరీస్ యాజ్ దే అసిస్ట్ ఇన్ ప్రిసైజ్ డిటర్మినేషన్స్. ఓకే. ఒకసారి చదివియండి. ఇంపార్టెంట్, చెప్పలేము ఏపీఎస్సి మైండ్ ఎప్పుడు మారుతుందో అనేసి. క్లియర్. నౌ ఇంపార్టెంట్. హలో గైస్, ఇది మా ఊరు, మా ఊరిలో వంట జరుగుతుంది, వంట మా పెద్దమ్మ చేస్తుంది. గమనించారా? ఇలాంటి రీల్స్ చాలా వస్తాయి. అలాంటి వాళ్ళ కోసం, అంటే అంటే డిజిటల్ క్రియేటర్స్ కోసం, కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది ఎవరు? ప్రసార భారతి. దాని పేరు ఏంటి? క్రియేటర్స్ కార్నర్. ఓకే. టు ఎంపవర్ డిజిటల్ క్రియేటర్స్ నేషన్ వైడ్. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఎకనామీస్ పేర్లు ఉంటాయి. పింక్ ఎకానమీ అంటే ఏంటి? అంటే ఈ నర్స్ కానీ, ఈ హెల్పర్స్ కానీ, ఈ మెయిడ్ కానీ అలాగా. గ్రే ఎకానమీ, సిల్వర్ ఎకానమీ అంటే ఏంటి? సిల్వర్ ఎకానమీ అంటే ఎలా మనం మన ఓల్డ్ పీపుల్ని, అంటే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని ఎలా మనం వాళ్ళని వాడుకొని జీడిపిని కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అలాగే ఆరెంజ్ ఎకానమీ కూడా ఉంటుంది. దేనికోసం ఇది? క్రియేటర్స్ కోసం. ఈ యూట్యూబ్లో రీల్స్ చేస్తున్నారే, హలో గైస్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను, చూద్దాం ఎలా చేశాను, గుర్తుందా? సో ఇలా రీల్స్ వస్తాయి కదా. సో అలాంటి వాళ్ళని ఆరెంజ్ ఎకానమీలో కంట్రిబ్యూట్ చేస్తాను, అంటే వాళ్ళు కూడా ఎకానమీని కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి, ఆ వ్యూస్ వల్ల యూట్యూబ్ వాళ్ళు ఆ బ్లాగర్స్ని పే చేస్తున్నారు కదా, మంచి డబ్బులే వస్తాయండి. క్లియర్. సో ఆ డబ్బు ఇండియాకే వస్తుంది కదా, సో ఇండియా జీడిపి పెరుగుతుంది కదా. సో అలా. క్లియర్. సో వాళ్ళ కోసం ఒక కార్నర్, క్రియేటర్స్ కార్నర్ తెచ్చారు. ఎవరు? ప్రసార భారతి. క్లియర్. ఓకే. నౌ క్వశ్చన్ రావచ్చు, మళ్ళా చెప్తున్నాను, స్టార్ మార్క్ పెడుతున్నాను. ల్యాండ్ ఆక్వాటిక్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ తెచ్చారు అండర్ నమామి గంగే మిషన్.
ఎవరు తెచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఇందులో ఏమేమి ఉన్నాయి? డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్, ఎక్వేటిక్ లైఫ్ మానిటరింగ్ సెంటర్ ఎట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీకు అర్థమవుతుందా? క్లియర్? ఓకే, ఓకే, డన్. ఒక్కసారి చదివియండి, ఇది నెగ్లెక్ట్ చేయకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, చదివియండి ఒకసారి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ సీ మరీన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. అంటే ఫిష్ ఫార్మింగ్ ఇప్పుడు సీ ఓషన్స్లో కూడా ఓపెన్గా జరుగుతాయి. ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ సీ ఫార్మ్ ఫిష్ ప్రాజెక్ట్ ఎక్కడ లాంచ్ చేశారు? క్వశ్చన్ ఎట్లా వస్తుంది? ఎక్కడ లాంచ్ చేశారు? సార్ అండమాన్ సీలో. ఎవరు లాంచ్ చేశారు? సార్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో. వాడేమిస్తాడు? మినిస్ట్రీ ఆఫ్ ఫిషింగ్. అయ్యో కాదండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లాంచ్ చేసింది. ఫస్ట్ ఓపెన్ సీ మరీన్ ఫిష్ ఫార్మింగ్. క్లియర్? ఓకే, డన్. సి డాట్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ రిసీవ్ స్కాచ్ అవార్డ్ 2025. ఓకే, ఈ స్కాచ్ అవార్డ్ దేనికోసం వస్తుంది సార్? స్కాచ్ అవార్డ్ గోస్ టు ప్రాజెక్ట్స్, ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఫర్ వర్కింగ్ ఇన్ ఇంప్రూవింగ్ గవర్నెన్స్, డెవలప్మెంట్, ఎక్సలెన్స్, హెల్త్, అంటే ప్రతి రంగంలో ఎవరైతే చాలా బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి స్కాచ్ అవార్డ్ ఇస్తారు. సో సి డాట్కి స్కాచ్ అవార్డ్ ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకంటే ఇది సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్ తెచ్చింది. అంటే ఏంటి సార్? ఏదైతే ఒక అంటే విలేజెస్లో ఆపద వచ్చినప్పుడు, ఫ్లడ్ కానీ, ఫెమైన్ కానీ, సునామీ కానీ, తుఫాన్ కానీ, ముందు నుంచే మొబైల్ యాప్లో అలర్ట్ పెట్టేస్తుంది. ఎవరు? సి డాట్. అందుకే ఆ ఇనిషియేటివ్ కోసం సి డాట్ని స్కాచ్ అవార్డ్ ఇచ్చారు. ఇది ఇక్కడ రాసుంది, డిజాస్టర్ ఎమర్జెన్సీ అలర్టింగ్ ప్లాట్ఫామ్, అంతే. క్లియర్? ఓకే, రీసెంట్గా ఇండియాలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ప్రిలిమ్స్ పరంగా క్వశ్చన్ ఎక్కడ రావచ్చో నేను ఈ ఏరియాలో ఇచ్చాను. సి క్వశ్చన్ ఎట్లా రావచ్చు? ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఎన్ని ఫౌండేషన్ పిల్లర్స్ ఉన్నాయి? 3 ఫౌండేషన్ పిల్లర్స్ ఉన్నాయి. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. ఓకే, దాని థీమ్ ఏంటి? హైలైట్ చేస్తున్నాను, అది మిస్ చేయకండి. థీమ్ చదవండి. క్లియర్? సూత్రాస్ చదవండి, 7 చక్రాస్ చదవండి, అంతే. అంతే. ఈ చక్రాస్ ఏంటో ఇంపార్టెంట్ కాదు, ఎన్ని చక్రాస్ ఉన్నాయి 7 అనేది ఇంపార్టెంట్. వాడు సింపుల్గా ఏమి ఇచ్చిన క్వశ్చన్స్? ఇండియా ఏఐ సమ్మిట్లో 3 సూత్రాస్, 8 చక్రాస్ ఇవ్వబడింది. అయ్యో 8 కాదండి, 7 ఇది. క్లియర్? ఓకే, నో ఇంకొంచెమే మిగిలింది, 3 more బాక్సెస్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. క్లియర్? జిఐ ట్యాగ్ కలాడి. కలాడి అంటే ఏంటి సార్? కలాడి అంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళు చీజ్ని కలాడి అంటారు. ఏమంటారు? చీజ్. చీజ్ పిజ్జాలో వేస్తాం కదా, ఆ చీజ్ని. సో ఉద్ధంపూర్లో చీజ్ని జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఓకే, సింపుల్. ఓకే, క్లియర్? నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ భవన్లో అంటే రాష్ట్రపతి భవన్లో గ్రంథ్ కుటీర్ అనే ఒక పుస్తకం ఇనాగ్రేట్ చేశారు. ఆ పుస్తకంలో ఏముంది సారు? గ్రంథ్ కుటీర్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ 11 క్లాసికల్ లాంగ్వేజెస్. ఓకే, 2300 బుక్స్ ఇన్ 11 క్లాసికల్ లాంగ్వేజెస్. ఓకే, ఆ 11 అంటే ఏంటి? ఆ 11 క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? అది మనం ఆల్రెడీ పాలిటీలో కవర్ చేశాము, అవునా కాదా? ఓకే, తమిళ్, సంస్కృత్, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడిస్సా, మరాఠీ, పాలి, ప్రాకృత, అస్సామీస్, బెంగాలీ. క్లియర్? ఈ 11 క్లాసికల్ లాంగ్వేజెస్లో ఎక్కడైనా గుజరాతీ ఉందా? ఏది లేదో అది గుర్తుంచుకోవాలి ఫస్ట్. మీకు అర్థమవుతుందా? ఓకే, హిందీ ఉందా? హిందీ కనిపిస్తుందా?
హిందీ కూడా లేదు, గుజరాతీ కూడా లేదు. సో అలా ఏదైతే లేదో అది గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఎంఓయూ క్వశ్చన్ వచ్చింది. ఎంఓయూ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఏపీఎస్సి పరంగా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఎవరు ఎంఓయూ సైన్ చేశారు? టు డీపెన్ ద కోఆపరేషన్ ఇన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సార్ ఎంఎస్డిఈ అంటే ఏంటి సార్? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒక ఎంఓయూ సైన్ చేసింది. దేనికోసం? వొకేషనల్ ఎడ్యుకేషన్ కోసం, ట్రైనింగ్ కోసం. అంతే. క్లియర్? ఓకే, డన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. డౌట్స్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో నా పర్సనల్ ఐడి పెట్టేస్తాను. అక్కడ నాకు మెసేజ్ పెట్టండి. క్లియర్? ఓకే, డన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్. బై.